గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ అవర్ సేవియర్. క్రీస్తు నామమున శుభాభివందనాలు. చూసుకున్నట్లయితే ప్రార్థన అవసరత. ఇప్పుడు ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ సప్లై చేసేది కింగ్డమ్ సౌదీ ఆఫ్ అరేబియా KSA. అక్కడ ఉన్న ప్రాంతం జిద్దా మక్కా అనే ప్రాంతంలో వర్షాలు విపరీతమైన కుండపోత వర్షాలు, కార్లు కొట్టుకుపోతున్నాయి. ఫస్ట్ ఫ్లోర్ వరకు మొత్తం నీళ్లు నిండిపోయినాయి. రోడ్ల మీద ఎక్కడ ట్రాఫిక్ అక్కడ జామ్ అయిపోయింది. రోడ్లన్నీ చెల్లచెదరైపోయినాయి. కాబట్టి మనం గత 2-3 రోజుల నుంచి విపరీతమైన వర్షాలు, రేపటి వరకు ఆ వర్షాలు ఉంటాయట. దయచేసి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మీ ప్రార్థన టీంలో మీ చర్చ్ మెంబర్స్ ఆల్ ఇది వింటున్న మీరు ఎవరైనా పర్వాలేదు, మీ దేవుని ప్రార్థన చేయాలి. ఎందుకంటే నినివే పట్టణస్థులు ఉపవాసం ఉన్నప్పుడు అగ్నిగంధకాలు ఆపేసిండు కదా. ఇప్పుడు కుండపోత వర్షం పడుతుంది. అక్కడ చాలామంది అక్కడ పెట్రోల్ డీజిల్ తీసేది కూడా ఆపరేటర్లు, అక్కడ ఇంజనీర్లు, అక్కడ మేనేజర్లు అంతా క్రైస్తవులు కూడా ఉన్నారు, యూదులు కూడా ఉన్నారు, ముస్లిం ఉన్నారు, అక్కడ హిందువులు ఉన్నారు. అన్ని మతస్థులు చాలా కష్టాలు ఉన్నారు పాపం. ఎందుకంటే జిద్దా మక్కా అనే ప్రాంతం గత 100 సంవత్సరాల నుంచి లేని వర్షాలు. సో మనం ఏం చేద్దాం, ఆ ప్రాంతాన్ని, అది ముస్లింల పవిత్ర స్థలం. ప్రతి ఒక్క ముస్లింలు ఆ ప్రాంతాన్ని ఏం చేస్తారు, సందర్శిస్తారు. హాజ్ అంటారు. అంటే అబ్రహాంకు సారా, హాగర్, కెతురా ముగ్గురు భార్యలు కదా. అందులో హాగర్ అనే ఒక భార్య, ఆమె సంతానం ఇస్మాయిల్. మరి ఇస్మాయిల్కి ఏం చెప్పిండు దేవుడు, అబ్రహాం నీ సంతానాన్ని దీవిస్తా, నేను దీవిస్తా, శపించేవాళ్ళని శపిస్తా అన్నాడు. కాబట్టి మనం ఇప్పుడు సౌదీకి ప్రార్థన చేస్తే, అక్కడ ప్రజల క్షేమం కోసం ప్రార్థన చేస్తే మనకు ఆశీర్వాదాలు, డబుల్ బ్లెస్సింగ్స్. యోబు ఏం చేసిండు, ఇతరులను దీవిస్తే తన స్నేహితులు ఎలీఫజరు వాళ్ళందరినీ దీవిస్తుందని 2 ఆశీర్వాదం వచ్చింది కదా. అదేవిధంగా మనకు సౌదీని దీవిస్తాం, ఇటు ఇజ్రాయెల్ దేశాన్ని కూడా దీవిస్తాం. ఇజ్రాయెల్ దేశం చుట్టూ డ్రోన్ సిస్టమ్ పెట్టాలి. డ్రోన్ ఒకవైపు సముద్రం ఉంది, 3 వైపులా డ్రోన్ పెట్టిరు ఆల్రెడీ. ఎందుకంటే ఇతర దేశాల నుంచి మిజైల్ వేసినప్పుడు ఆ డ్రోన్ మింగేస్తుంది, అసలు ఆ దేశంలో పడదు. ఇంకా చుట్టూ డ్రోన్లు పెట్టి ప్రార్థన టీం పెట్టాలి. ప్రభువా అని ప్రార్థన చేద్దాం. ఎందుకంటే హిజ్బుల్ హమాస్ పోవాలంటే, వాళ్ళు మారాలి అంటే, వాళ్ళ కఠిన రాత్రులను మాంసం మారాలంటే, యుద్ధాలు పోవాలంటే ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. ఒక సైంటిస్ట్ ప్రార్థన చేసి ఫ్లైటింగ్ కొనుక్కున్నాడు, పక్షి ఎగరడాన్ని చూసి. అన్నం మీద ఉడుకుతున్న బేషన్ మీద అన్నం ఉడుకుతున్న మూత కింద పడుతుంది కదా వేడికి, దాన్ని చూసి రైలు ఇంజన్ అనుకున్నాడు ఒక సైంటిస్ట్. అగ్గిపెట్టెలలో దారాలు పెట్టి మాట్లాడి టెలిఫోన్ అనుకున్నాడు గ్రహాం బెల్. ఈ శాస్త్రవేత్తలంతా, ఆర్కిమిడీస్, గ్లోబ్ని నేను క్రేన్లో లావడతా అంటాడు, నీల్ ఆర్మ్స్ట్రాంగ్, వీళ్ళంతా విశ్వాసం చేత, ప్రార్థన చేత, ఉపవాసం చేత, జాన్ గుటెన్బర్గ్ అత్యంతరం కనిపెట్టిండు. వీళ్ళంతా ప్రార్థన ద్వారానే. కాబట్టి ఇజ్రాయెల్ దేశం చుట్టూ డ్రోన్ సిస్టమ్ పెట్టి ఈ గాజా, లెబనాన్, ఇరాన్, సిరియా ఈ ప్రాంతాల ప్రజల క్షేమం కోసం ప్రార్థన చేద్దాం. ఈ సౌదీని అయితే జ్ఞాపకం చేసుకోండి. వీలైనంత వరకు మీ అన్ని గ్రూప్లకు ఫార్వర్డ్ చేయండి. సౌదీలో పాపం చాలా కష్టాలు ఉన్నారు ప్రజలు, కార్లు కొట్టుకపోతున్నాయి. అంటే అర్థం చేసుకోండి, విపరీతమైన నీటి ప్రవాహం, చిన్నపిల్లలు, వృద్ధులు, హాస్పిటల్ ఉన్న వాళ్ళు ఎంతో కష్టాలు ఉన్నారు. అన్ని మతస్థుల క్షేమం అది. క్రైస్తవులకు, ముస్లింలకు, హిందువులకు, అక్కడ ఉండే బుద్ధు, సిక్కు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నియర్లీ 40 నేషన్స్ ఉంటారు అక్కడ. ఓకే, వాళ్ళందరి క్షేమం కోసం ప్రార్థన చేద్దాం. ఆ దేశ రాజు క్షేమం కోసం, శ్రీ సొలొమోన్ గారు క్షేమం కోసం కూడా ప్రార్థన చేద్దాం. ఓకే, గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.